నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మన ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు గురువుగారు సుధీర్ శర్మ గారు. మనం ఎన్నో వీడియోలు చేసాం, మీరు అడిగే ఎన్నో సందేహాలకి గురువుగారి ద్వారా సమాధానాలు కూడా తెలుసుకున్నాం. దానికంటే ముందు చాలామంది ప్రేక్షకులకు వచ్చినటువంటి సందేహం, ఉగాది ముందు రోజున షష్టగ్రహ కూటమి ఉంది అని చెప్పుకుంటూ ఉన్నారు. అసలు అదంటే ఏంటి, ఆ రోజు ఏం జరుగుతుంది, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ముందు ఈ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత పంచాంగ శ్రవణం విందాం. నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, షష్టాగ్రహ కూటమి అని వినిపిస్తూ ఉంది. అసలు అదేంటి, ఆ రోజు ఎలా ఏర్పడింది, ఆ రోజు మనం దానికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ లేకపోతే ఏమైనా పరిహారాలు లాంటివి ఉంటాయా? తప్పనిసరిగా అమ్మ, మార్చి 29వ తారీఖు ఫాల్గుణ బహుళ అమావాస్య శనివారం, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈ షష్టగ్రహ కూటమి అనేటువంటిది కూడుకుంటుంది. షష్టగ్రహ కూటమి వల్ల లాభాల, నష్టాల, కష్టాల, శుభాల అనేటువంటి ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే కష్టం అనేటువంటి మాట పెద్ద పరిస్థితులు ఏం కనపడవు ఇక్కడ. ఒక మాట చెప్పాలంటే షష్టగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి, సప్తగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి ఇలాంటివి ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో తరాల క్రితం నుంచి కూడా వస్తూనే ఉన్నాయి, మనకి జరుగుతూనే ఉన్నాయి. అవి వచ్చినప్పుడల్లా ఏదైనా జరిగిందా అంటే ఎక్కడ ఏ దాఖలాలు లేవు. కొంతమంది దీన్ని కరోనా వచ్చిన సమయానికి గ్రహస్థితికి కంపారిజన్ చేస్తున్నారు. అసలు కరోనా వచ్చిన సమయానికి షష్టగ్రహ కూటమి లేదు, పంచగ్రహ కూటమి లేదు, ఏమీ లేదు, అష్టగ్రహ కూటమి అంతగా ఏమీ లేవు. ఇక్కడ ఏంటంటే చాలామందికి 6 గ్రహాలు, అమ్మో ఉన్నదే 9 గ్రహాలు, 6 గ్రహాలు ఒకే స్థానంలో కలుస్తున్నాయి, ఏమైపోతుందో. అందులో మనం మీనరాశిలో కలుస్తుంది, మేషరాశికి ఏమో 12వ స్థానం, కుంభరాశికి ఏమో 2వ స్థానం, సింహరాశికి ఏమో 8వ స్థానం. ఇవి ఒక భయానకమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. షష్టగ్రహ కూటమిలో ఉండేటువంటి గ్రహాలు శుభగ్రహాలు ఉన్నాయి, పాపగ్రహాలు ఉన్నాయి, రెండూ ఉన్నాయి. పాపగ్రహాలు కూడా శుభస్థానంలోకి రాగలిగితే, మిత్రస్థానమై శుభస్థానం అయితే తప్పనిసరిగా శుభయోగాన్ని ఇవ్వవలసింది. శుభగ్రహాలైనా నీచ స్థానంలోకి వస్తే తప్పనిసరిగా చెడు జరగవలసింది కదా. ఇక్కడ ముఖ్యంగా మీనరాశిలో శని అంత ప్రభావితం కాదు. అలాగే రవి, బుధుడు, చంద్రుడు, ఈ గ్రహాలు, శుక్రుడు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో పెద్దగా ప్రభావితం చూపించేటువంటి అంత కష్టతరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే ఎవరికీ లేదు. షష్టగ్రహ కూటమి ఎన్ని రోజులు ఉంటుంది ముఖ్యంగా అంటే చంద్రుడు వెళ్ళేంత వరకు. చంద్రుడు ఎన్ని రోజులు ఉంటాడమ్మా ఒక రాశిలో? మా అయితే 48 గంటలు ఉంటాడు, 1.5 రోజు అంతే. అవునా? ఆ 1.5 రోజులో వెళ్ళిపోతూ ఉంటే షష్టగ్రహ కూటమి వెళ్ళిపోయినట్టేగా. 29, 30, 31 3 రోజులు ఉంటుంది మహా అయితే, అంతకుమించి తర్వాత లేదు. అక్కడికి 5 గ్రహాలు అవుతాయి. కొన్ని రోజులకి బుధుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, 5 గ్రహాలు అవుతాయి. 4 గ్రహాలు అక్కడి నుంచి కొన్ని రోజులకి రవి వెళ్ళిపోతాడు, 3 గ్రహాలు. కొన్ని రోజులకి రాహు వెళ్ళిపోతున్నాడు, 2. దీంట్లో మళ్ళీ శుక్రుడు వెళ్ళిపోతున్నాడు, ఒకటే గ్రహం శని. అవునా? శనిగ్రహం వల్ల కొన్ని రాసుల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందేమో, కానీ అందరికీ ఇబ్బంది కలగాల్సిన పరిస్థితి కూడా లేదు. ఆయన షష్టమ స్థానం ఒకటి, ఏకాదశ స్థానం ఒకటి, శనికి చాలా విశేషమైనటువంటి యోగ స్థానం అని చెప్తాం. షష్టము, ఏకాదశి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి రాశుల్లో కుంభరాశికి ఏళ్ళనాటి శని జరుగుతుంది. అలాగే మకర రాశికి సంపూర్ణంగా ఏళ్ళనాటి శని వెళ్ళిపోతుంది మార్చి 29వ తారీఖుతో. అలాగే మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి కుంభరాశికి ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటుంది, మీనరాశికి ఇంకో 5 సంవత్సరాలు ఏళ్ళనాటి శని ప్రభావం ఉంటుంది. మేషరాశికి 7.5 సంవత్సరాల శని ప్రారంభమవుతుంది ఇప్పుడు మార్చి 29. ఒకదానికి విముక్తి, ఇంకోదానికి ఒక 3వ స్థానంలోకి వచ్చేసాడు దాదాపు. అలాగే ఇంకొక రాశికి వచ్చేసరికి 5 సంవత్సరాలు, ఇంకో రాశికి వచ్చేసరికి స్టార్టింగ్ ఇప్పుడే మొదలవుతుంది. వీటిల్లో మేషరాశి ఈ విధంగా చూసుకున్నా కూడాను ఏళ్ళనాటి శని ప్రారంభం అవుతున్నా దానికి కూడా మళ్ళీ శుభగ్రహాల
పరిస్థితి కూడా మంచిగా ఉంటుంది, ఫలితం కూడా. మేషరాశికి 3వ స్థానంలోకి గురుడు వెళ్ళబోతున్నాడు తొందరలో, మేలో వెళ్తే గురుడు 3వ స్థానం దృష్టి కలుగుతుంది కాబట్టి 3వ నుంచి మేషానికి ఏళ్ళనాటి శని ఉన్న గురుగ్రహ అనుగ్రహంతో ఇంకా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది, శుభంగా ఉంటుంది. సో ఎన్ని అంటే చెడు గ్రహాల ప్రభావం ఎంత ఉంటుందో మంచి గ్రహాల ప్రభావం కూడా అట్లానే ఉంటుంది, శుభగ్రహాల ప్రభావం కూడా. దీన్ని ఒక భయానకమైనటువంటి పరిస్థితిలోకి జనాలకు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఏమనుకోకండి, మన మీడియా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలనే చెప్పు. కానీ ఇది అంగీకరించాలి కదా గురువుగారు. ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంతకుముందు షష్టాగ్రహ కూటములు, అష్టగ్రహ కూటములు, పంచగ్రహ కూటములు జరిగినాయి. కానీ ఇంతకుముందు ఇంత భయాందోళనలు, ఇన్ని ప్రశ్నలు లేవేమో. మీకే ఎక్కువ తెలుస్తుంటుంది కదా, మిమ్మల్ని విపరీతంగా ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఇదేంటి అదేంటి అనే భయాలు పెరిగిపోయినాయి కదా. నాకు గత నెల రోజుల నుంచి మీన, మేష, కుంభరాశి వాళ్ళే ఫోన్లు, కొంచెం సింహరాశి వాళ్ళు అష్టమ స్థానం కదా, వీళ్ళే ఫోన్లు. గురువుగారు మా రాశిలోకి వస్తున్నట్టు కదా షష్టగ్రహ కూటమి, మాకేమైపోతుంది, అమ్మో. నిన్న ఒకడు హోమం చేయించుకోవడానికి వచ్చారమ్మా, వాళ్ళ బాబుతో ఎవరితో అల్లుడితో, మీనరాశిట. ఏమైపోతుంది గురువుగారు, ఏమైనా శాంతులు చేద్దాం. నేను ఒకటే మాట చెప్పా, పురోహితుడి దగ్గర అనేదా భావించకండి, పురోహితుడి దగ్గర, పోలీసుల దగ్గర, డాక్టర్ల దగ్గర మీరు భయపడ్డారంటే మీ డబ్బు పోగొట్టుకున్నట్టే అని చెప్తారే. భయపడకూడదు. ఇలా ఉంది, ఏమైనా పరిహారం చేయాలి అంతే. దానికి ఏమన్నా అడిగితే బాగుంటుంది కానీ అమ్మో ఏమైపోతుందిరా, మేము దాంట్లో చూసాం దీంట్లో చూసాం. అమెరికా నుంచి అమ్మాయి ఫోను, మా ఆయనకి మీనరాశి అండి, మీనరాశిలో ఒకసారి 6 గ్రహాలు కలుస్తున్నాయి కదా, ఆయనకి ఏమైపోతుంది కాస్త చూడండి గురువుగారు. ఏడుస్తుంది అమ్మాయి. చెప్పి నాన్న దేనికి నాన్న ఏడవలసిన అవసరం ఏముంది నాన్న, ఎన్నోసార్లు వచ్చింది ఎన్నోసార్లు పోతుంటాయి ఇట్లాంటివి. వాటి గురించి మనం ఎప్పుడు భయపడకూడదు. ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే ముందుకు ఏదైనా పనులు అవుతాయి, అంతేగాని దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీకు చిన్న చిన్న పరిహారాలు ఉంటాయమ్మా, అంతేగాని దానికి పెద్ద దీన్ని క్యాష్ చేసుకోవడానికి కూడా చాలామంది ట్రై చేస్తున్నారు. సమాజం చూపించినంత భయానక పరిస్థితులు అయితే లేవు. అస్సలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీనరాశిలో కలుస్తుంది కాబట్టి చక్కగా నవగ్రహాలు పూజ చేయించుకోండి. నిజంగా శనివారం వచ్చింది, అమావాస్య వచ్చింది, శని అమావాస్య మంచిది, ఉత్తరాభాద్ర నక్షత్రం, నక్షత్రాధిపతి కూడా శని కాబట్టి శనివారం ఉత్తరాభాద్ర నక్షత్రం అమావాస్య వచ్చింది కాబట్టి 6 గ్రహాలు ఏకస్థానంలో మీ రాశిలో కలుస్తున్నాయి కాబట్టి చక్కగా నవగ్రహాల ప్రదక్షిణాలు చేసుకోండి, పూజ చేయించుకోండి. అన్నిటికీ అభిషేకం చేసి చక్కగా ఆ ధాన్యాలతో నవధాన్యాలతో పూజ చేయించుకోండి. లేదు గుళ్ళలో హోమాలు జరుగుతూ ఉంటే మీ గోత్రనామాలతో సామూహికంగా జరిగేటువంటి హోమాలు అయినా సరే మీ గోత్రనామాలతో రాయించుకోండి, చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. దానివల్ల పెద్ద సమస్య ఏం లేదమ్మా, భయపడాల్సిన అవసరం అయితే లేదు. అసలు ఇప్పుడు మీరు చెప్పిన చిన్న చిన్న పరిహారాలు, హోమాలు, నవగ్రహ పూజ, ప్రదక్షిణాలు, ఇప్పుడు ఇవన్నీ సామాన్యులు కూడా చేయగలిగేలాను సర్వసాధారణంగా. ఇప్పుడు చెప్తున్నానమ్మా, నవగ్రహ హోమం సామూహికంగా జరుగుతుంది. కనీసం 2,000 రూపాయలు 3,000 రూపాయలు టికెట్లు ఉంటాయి, అది కూడా కట్టలేని వాళ్ళు ఉంటారు. నవగ్రహ పూజ చేయించుకుని 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 9 కొబ్బరికాయలు, పూలదండలు, వస్త్రాలు, అవి ఇవి మొత్తం కలిపి పూజారి గారికి అది దేవాలయం టికెట్లు వెనకలుపుకుని ఒక 5,000 అవుతుంది. అది కూడా చేయించుకునే పరిస్థితి ఉండదు కొంతమందికి. మీన రాశి వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళు ఏం చేయాలి? భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా విశ్వసించి ఆయన మీద భక్తి చూపించి ప్రదక్షిణాలు చేస్తే చాలని చెప్తాను కదా. ఇక స్తోమత లేనప్పుడు మనం దాని గురించి భయపడిపోయి ఎక్కువగా అప్పులు చేసేసి మరీ చేయాల్సినంత అవసరం అయితే లేదు ఇక్కడ. అసలే కష్టాలు అనుకుంటే కష్టాలు అప్పులు చేస్తే ఇంకాస్త కష్టాలు కొరుకుపోమనే అదే కదా, కాదు కదా. ఇక్కడ ప్రదక్షిణం చేసేటప్పుడు మంత్రం కూడా అదే కదా, యాని కాని పాపాన్ని జన్మాంతర కృతానిచ. మనకి జన్మ నుంచి వస్తున్నటువంటి ఏదైతే పాపాలు ఉన్నాయో అవన్నీ కూడా పోయి మనకు పుణ్యం రావాలని చెప్పి అన్యథాసరం నాస్తి త్వమేవ తస్మాత్ కారుణ్యభావిన రక్ష పరమేశ్వరాన్ని ప్రార్థిస్తున్నాం. అన్ని పాపాలు పోయి దోషాలు పోయి పుణ్యం రావాలి స్వామి, నీ పాదాలు పట్టుకుంటున్నా అని చెప్పడం. అలా చెప్పినప్పుడు ఈ ప్రదక్షిణాలు చేసుకున్నా కూడా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా అమ్మ, చక్కగా అలా చేసుకున్న దానివల్ల ప్రభావం ఉంటుంది. కానీ ఏదో భయపడిపోయి ఏదో అయిపోతుంది అనుకునేటువంటి మాట మాత్రం తప్పు. అది జనాలని ఇక్కడ 3 తత్వాలమ్మ. దీనివల్ల మనుష్యుల కంటే కూడా దేశానికి ఎక్కువ అరిష్టం ఉంటుంది. షష్టగ్రహ కూటమి అనేటువంటిది దేశానికి కొన్ని భూకంపాలు, సూచనలు, ఇబ్బందులు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, అట్లానే యుద్ధ వాతావరణాలు, రాజకీయ నాయకుల మార్పులు,
ఇట్లాంటివి ఎక్కువగా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఒక మనిషికి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఎక్కువ ప్రభావాన్ని చూపగలిగేది మహా అయితే 2 నెలలు, అంతకుమించి ఉండదు. అంటే ఈ 6 గ్రహాల నుంచి ఒక గ్రహం రావడానికి 2 నెలలు దాదాపు సమయం పడుతుంది. ఒక్కో గ్రహం వెళ్ళిపోవడానికి ఆ 2 నెలలు కొంచెం ఓర్చుకోండి. నవగ్రహాలు చక్క ప్రదక్షిణం చేసుకోండి, శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోండి, లేదా శివుడికి అభిషేకం చేసుకోండి, పంచాక్షరి మంత్ర జపం చేసుకోండి. నవగ్రహాలు ఉండేదే శివాలయంలో, శివుడు ఆధీనంలో. కాబట్టి శివుడిని పట్టుకోండి, గట్టిగా తొందరగా అవుతాయి. అంతేగాని దాని గురించి ఏదో భయపడిపోయి అదైపోతుంది ఇదైపోతుంది భయాందోళన వద్దు దయచేసి. వాటి జోలికి అంటే ఈ వీడియోలు చూసి జనాలందరూ ముఖ్యంగా తమ్లైన్స్ షష్టగ్రహ కూటమి జరగబోయేది ఇదే అంటే ఎవరికైనా గుండె జారిపోతుంది. అంత దేనికమ్మా. ఇప్పుడు ఒక మాట చెప్తాను అన్న, ఒక పురోహితుడో లేదంటే జ్యోతిష్కుడో ఎవరో ఆస్ట్రాలజర్ ఉన్నాడు, మనం ఇలానే పైనుంచి కింద దాకా చూసి అన్నారు అనుకోండి చాలు. ఇంకా ఆ ఒక్క ఎక్స్ప్రెషన్ చాలు గురువు గారు, మాకేదో అయిపోతుంది ఆయన చూడగానే చెప్పగలిగిన విద్వాంసులు కాబట్టి మా జీవితం నాశనం అనే భావనలోకి వచ్చేస్తుంది. సింపుల్గా జరిగింది ఒకటి చెబుతాను. నేను మా గురువుగారి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం. ఒకసారి సీట్లు లేవు, మాకు ఫుల్ రష్ ఉంది. అప్పటికప్పుడు అనుకోకుండా ప్రయాణం ప్రారంభించాం, గుంటూరు నుంచి హైదరాబాద్. సీట్లు లేవు. ఒక అతను సీటు కూర్చొని ఉన్నాడు, పడుకొని ఉన్నాడు. లేమంటే లేవటల్లా, చేయి ఇట్లా పెట్టి పడుకుని ఉన్నాడు. మా గురుగారు ఏం చేశారు, ఇట్లా చేయి తీసుకొని ఇట్లా చూసి అని చెప్పి వదిలేశారు అంతే. పడుకున్న వాళ్ళు లేచి కూర్చొని గురుగారు ఏమి చెప్పి కూర్చోబెట్టి మాకు సీట్లు ఇచ్చాడు. అంటే అంత సెంటిమెంట్ అనేది ఉంటుంది అన్న. మన హిందువులకు సెంటిమెంట్ ఉండాలి తప్పనిసరిగా. మన భారతదేశం అంటేనే ఒక ఎమోషన్, భక్తి అనేది కూడా ఒక ఎమోషన్లో ఉంటుంది. అది ఎదుటి వాళ్ళ దగ్గర వీక్నెస్ తీసుకొని దాన్ని మనం క్యాష్ చేసుకోవడం కూడా తప్పనే చెప్తాం. ఆ బలహీనతని మనం ఏదో అవసరానికి వాడుకో అది తప్పు కదా. అవునా? అన్యాయార్జితం విత్తం వ్యాధుర్వేణ పీడితం చెప్తూనే ఉన్నాం మనం తప్పనిసరిగా. సో కాబట్టి ఆ విధంగా వద్దు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మంచిగానే ఉంటుంది. చక్కగా నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి, శివారాధన చేసుకోండి. చక్కగా పరమేశ్వరుని పట్టుకుంటే శని కూడా ఏమీ చేయలేడు. లేదు ఆంజనేయ స్వామి వారిని పట్టుకోండి. చాలామంది చెబుతుంటారు ఆంజనేయ స్వామి వారి పాదాల దగ్గర శనీశ్వరుడు ఉంటాడని చెప్పి. కొంతమంది పాదాలు కూడా పట్టుకోరు ఆంజనేయ స్వామి వారివి. ఆయన పాదాల దగ్గర శనీశ్వరుడు. కొంతమంది మార్వాడిస్ ఆంజనేయ స్వామి పాదాలు పట్టుకొని నమస్కారం చేయరు. శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి నమ్మకం అనమాట. ఆయన పాదాల దగ్గర శని ఉంటాడు, ఆయన మనల్ని పట్టేసుకుంటాడు. ఆయన పాదాల దగ్గర అణిచి వేస్తున్నప్పుడు ఆయన ఎందుకు పట్టుకుంటారు కదా? పట్టుకోకుండా ఉండడానికే కదా స్వామి పాదం కింద పెట్టారు. ఆంజనేయ స్వామి వారి సహస్రంలో కానివ్వండి, శివసహస్రంలో కానివ్వండి కొన్ని నామాలు ఉంటాయి. రవయే నమః, చంద్రాయ నమః, కుజాయ నమః, సౌమ్యాయ నమః, గురవే నమః, కావ్యాయ నమః, శనీశ్వరాయ నమః, రాహవే నమః, కేతవే నమః. నవగ్రహాల రూపాలు కూడా వాళ్ళే అని చెప్పి నామాలు వస్తాయి చెప్తున్నారు కదా. మరి అట్లాంటప్పుడు వాళ్ళని పట్టుకుంటే చాలు కదా. ఇంకా భయపడాల్సిన అవసరం అస్సలు భయపడొద్దు. చక్కగా ఆలయాలకు వెళ్ళండి, దర్శనం చేసుకోండి, ప్రదక్షిణాలు చేయండి. ఉగాది పండుగ మరుసటి రోజు 29 తారీఖు షష్టగ్రహ కూటమి. ఈ భయంతో ఉగాది పండుగ కూడా సరిగ్గా జరుపుకోకుండా ఉండకండి. ఉగాది పండుగ చక్కగా సంతోషంగా ధైర్యంగా భగవంతుడి పాదాలు పట్టుకొని చేసుకోండి, చాలా సంతోషకరంగా ఉంటుంది. గురుగారు ఇక్కడ ఒక చిన్న సందేహం దీని గురించి. మామూలుగా ఇప్పుడు మీరు చెప్పారు శివాలయానికి వెళ్ళండి, నవగ్రహ ఆరాధన, ఇలా ఏమన్నా దోషాలు ఉంటే హోమాలు అని. అసలు గురుగారు చాలామంది ప్రేక్షకులు అడుగుతున్న ప్రశ్న, మన జాతకంలో ఈ దోషాలు ఉన్నప్పుడు వాటికి పురోహితులు ఈ పరిహారాలు చెప్పినప్పుడు చేసుకుంటే నిజంగానే ఫలితం ఉంటుందా? ఇది ఒక రకంగా అంటే భక్తితో అడుగుతున్న ప్రశ్న. దీంట్లో కొంతమంది భక్తి లేకుండా ఉన్నవాళ్ళు నాస్తికులు అడిగేది, అసలు ముందే రాసేసిన జాతకానికి ఈ పరిహారాలు చేసినందువల్ల ఉపయోగం ఉంటుందా? ఇది ఇప్పుడు వచ్చింది కాబట్టి అడగాల్సి. మంచి ప్రశ్న అమ్మా. ఇంతవరకు ఎవరు ఈ ప్రశ్న అడగలేదు కూడా, భక్తుల తరఫు నుంచి అడిగారు మీరు. చాలా మంచి ప్రశ్న ఇది నిజంగా. నాన్న, ఒక మనిషి ఉన్నాడు. ఒక మనిషి మనల్ని కొట్టడానికి మనకంటే బలవంతుడు. కొట్టడానికి కర్ర తీసుకొని బయలుదేరాడు. మనం బలహీనులం. ఒక మనిషిని కొట్టడానికి వస్తే వాడు బలహీనుడు, కొట్టేవాడు బలవంతుడు. వచ్చినప్పుడు ఈ బలహీనుడు ఎదురుపోయి నేను నీతో యుద్ధం చేస్తాను అంటే గెలుస్తాడా? ఖచ్చితంగా ఓడిపోతాడు కదా. ముందే బలహీనుడు కదా, మళ్ళీ ఇంకా కోపం పెంచితే ఓడిపోతాడు కదా. ఆ బలమైనటువంటి వ్యక్తిని కొట్టడానికి వచ్చినప్పుడు
కాళ్ళు పట్టుకొని స్వామి రా రా ఒక్క నిమిషం కొడుతూ కానీ ఒక్క 2 నిమిషాలు ఆగకూడదు కానీ ఒక నిమిషం కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి కాసిన కాఫీ ఇచ్చి ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థం వండి పెట్టి స్వామి నేను బలహీనుని స్వామి, నా మీద ఎందుకు నీవి ప్రతాపం, నీ కోపం ఎందుకు, నన్ను అనుగ్రహించు స్వామి అని చెప్పి ఆ బలవంతుణ్ణి ప్రసన్నం చేసుకుంటే కొట్టడానికి వచ్చిన వాడు తిట్టేసి వెళ్ళిపోతాడు కానీ కొడతాడా? అప్పటికే ఇంత బతిలాడుతున్నాడు, ఇంక నేను కొడతాంలే అని అనుకుంటాడు కదా. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం దగ్గరికి అనుకుంటాడు, నా బలం ఇక్కడైతే వృధా చేసుకోవాలని అనుకుంటాడు. అవునా? ఇదే గ్రహాలకి మనుషులకు ఉండేటువంటి సంబంధం. గ్రహాలు చెడ్డవి కావు, వాళ్ళు మంచివాళ్ళే. వాళ్ళు ఉండేటువంటి స్థానాన్ని బట్టి. ఇప్పుడు నేనే ఉన్నానా ఇక్కడ మీతో ఇలా ఉంటా, ఇంటికి వెళ్ళిపోతే మా మిస్సెస్తో ఒకలాగా ఉంటా, నా పిల్లలతో ఒకలాగా ఉంటా, మా తమ్ముడితో ఒకలాగా ఉంటా. ఒక వ్యక్తిని ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు, స్థానం మారినప్పుడల్లా నా స్వభావం మారుతున్నప్పుడు, నేను పనిచేసే గుడికి వెళ్తే మా సార్ గారు వాళ్ళ దగ్గర సార్ చెప్పండి సార్ అంట. ఒక్కడనే సుధీర్ శర్మ ఒక్కడే. స్థానం మారినప్పుడల్లా నా స్వభావం మారుతున్నప్పుడు గ్రహాల స్వభావాలు కూడా అంతే కదా. వాళ్ళు ఉండేటువంటి స్థానాన్ని బట్టి వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితం ఉంటుంది. చెడు స్థానం అయితే చెడు ఫలితం, మంచివాడైన ఇక్కడ ముఖ్యంగానమ్మా గురువు అత్యంత శుభుడు. మనకి గ్రహాలలో అత్యంత శుభగ్రహం గురువు. ఆయన కూడా ఉండకూడని స్థానాలు ఉంటే ఆయన కూడా చెడేస్తుంది. ఉన్న స్థాన బలం అంటాం కదా, ఆ బలాన్ని బట్టే మనిషి అక్కడ ఉండేటువంటి గ్రహ శక్తి మారుతుంది. ఇప్పుడు కొన్ని దేవతలు, గ్రామ దేవతలు, లేదంటే శక్తివంతమైనటువంటి ప్రత్యంగ్ర అనుకోండి, భగడాముఖి అనుకోండి, ధూమావతి అనుకోండి, ఇట్లాంటి శక్తివంతమైన దేవతలు ఉంటారు. వీళ్ళే కొన్ని చోట్ల దక్షిణాచారంతో సాత్వికంగా పూజ చేస్తుంటారు. అదే అమ్మవారిని కొన్ని చోట్ల వామాచారంలో క్షుద్ర దేవతారాధన కూడా చేస్తుంటారు. మధ్యమాంసాలతో చేస్తుంటారు. అవునా? మరి ఉన్నది ఒకటే శక్తిగా, అమ్మ ఒకటే కదా కదా. అంటే చేసే పూజా విధానం మారటం వల్ల శక్తి మారింది కదా. అలాగే గ్రహాలు స్థానం మారినప్పుడు కూడా వాటి స్వభావాన్ని మార్చుకోవడం అనేది సర్వసాధారణం, తప్పనిసరిగా. కాబట్టి గ్రహాలకు పూజ చేస్తే ఏమొస్తుంది? జపాలకి ముందు రాసిన జాతకం అంటేనే ఒక్కటి చెప్తానమ్మా. ఈ మాట సర్వసాధారణంగా ఎవరు చెప్పరు కూడా. ఇప్పుడు నాకు గురువు బాగాలేదు అనుకుందాం అమ్మా. నాకు బాగాలేదని తెలిసి కూడా నేను మామూలుగా ఓకే వెళ్ళిపోతూ ఉన్నాను. నాకు కర్మ విముక్తి జరగాలన్న జాతకం కూడా నా జాతకంలో రాసుంటేనే గురుగ్రహాన్ని పూజ చేయించుకుంటా. ఇది కూడా ఇప్పుడు ఆ కర్మ విముక్తి జరగాలి, మనం పూజ చేయించుకోవాలని కూడా రాసి ఉండాలి. అదే చెప్తాను నేను. ఈ జపం ద్వారా వీడికి ఈ దోషం పరిహారం కావాలి అని రాసి పెట్టి ఉంటేనే ముందుగా ఆ సమయంలో మనకు ఆధ్యాత్మికమైనటువంటి బుద్ధి కలుగుతుంది, ఆలోచన వస్తుంది. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళటము, చెప్పింది చేయటము. ఇప్పుడు కొంతమంది ఉంటారమ్మా, జాతకాన్ని పట్టుకొని అపాయింట్మెంట్స్ డబ్బులు కట్టి మరీ 10 చోట్లకు తిరుగుతారు. ఎవరు ఏ పరిహారం చేయించుకోరు, తెలుసుకుంటారు, వదిలేస్తారు. అంతానికి తెలుసుకోవడం దేనికి? ఒకళ్ళు చెప్పారు, 2 చెప్పారు, 10 మంది దగ్గరికి పరిహారం చేయడు, అడుగుతుంటూ ఉంటారు అంతే. ఇటీవల కాలంలో నేను చెప్తానమ్మా, ఒక 2 సంవత్సరాల క్రితం నా దగ్గర ఒక వ్యక్తి వచ్చాడు. భార్యాభర్తల మధ్య విషయం. నాన్న, ఈ గ్రహాలు నీకు అమ్మాయికి సరిగా బాగలేదు, ఇవి చేయించండి, కొంతవరకు బాగుంటుంది నాన్న. ఫలానా సంవత్సరంలో, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత కాలంలో చాలా వరకు యుద్ధాలు జరుగుతాయి, మీ ఇద్దరి మధ్యలో చాలా ఇష్యూస్ అవుతాయి, వద్దు నాన్న, ముందుగా జాగ్రత్త పడండి అని చెప్పారు. మళ్ళీ తర్వాత ఫోన్ చేశాడు, ఎలా ఉంది ఏంటి అది ఇది అని అడిగాడు. మొత్తం చెప్తూనే ఉన్నా, నాన్న ముందు అవి చేయించుకోండి, నా దగ్గరికి ఇన్నిసార్లు ఫోన్ చేయకండి అని కూడా చెప్పాను. నేను విసుగు పుట్టేసి దాదాపు 10-15 సార్లు ఫోన్ చేస్తే, తీరా వచ్చేసరికి ఇటీవల కాలంలో నా దగ్గరకు వచ్చాడు. మా ఇంట్లో చెడిపోయిందండి, నాతో గొడవ పడాను. మరి ముందుగా అంటే జరగబోయేది చెబుతుంది అంటే అది ఒక మార్గదర్శకమే కదా, జాగ్రత్త పడమనే కదా. ముళ్ళున్నాయిరా, ఈ రోడ్లో వెళ్ళొద్దు, వెళ్ళాలి అంటే కనీసం ముళ్ళన్నా పక్కన పెట్టేసి వెళ్ళరా అని చెప్పేదే జ్యోతిష్యం. ముళ్ళు పక్క పెట్టు, చెప్పులు వేసుకొని వెళ్ళు, ఏదో ఒక మార్గం చూపిస్తుంది. ఆ మార్గాన్ని కొంతమంది ఎగతాళి చేస్తున్నారు. ఇవి చేస్తే అవుతాయా అంటే, మంత్రాలకు చింతకాలు రాలుతాయా అంటే రాలుతాయి. మంత్రంలాగా చేస్తే తప్పనిసరిగా పని అవ్వవలసింది. ఇప్పుడు చాలామంది మా దగ్గర హోమాలకు వస్తుంటారు, కార్యక్రమాలకు వస్తుంటారు, చేయించుకునే వాళ్ళు ఉంటారు. అయిపోయిన వెంటనే ఫోన్ చేస్తారు, అయ్యా గురువుగారు పని అయిపోయింది అయ్యా, హ్యాపీ. ఇందాక కూడా నేను ఇక్కడ కూర్చోగానే వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్ళడం కోసం ఏవో వెళ్ళటం లేదు, వీసా అవ్వటం లేదు,
మాకు చాలా ఇబ్బందిగా ఉంది, యూనివర్సిటీలో కూడా సీట్లు అవి కరెక్ట్గా రావట్లేదు, మాకు ఏమైనా జపాలు చేసి పెట్టండి. ఒక అడ్వకేట్ గారు అబ్బాయి చేసాం అంటే మీకు ఇది కూడా చూపిస్తా. యూనివర్సిటీలో సీట్ దొరికింది, మా వాడు వెళ్తున్నాడు అని చెప్పి మెసేజ్ పెట్టాడు, మీ బ్లెస్సింగ్స్ కావాలంటే శుభంభూయాత్ అని పెట్టా. ఇప్పుడు పని అవుతుందా అంటే అవుతుంది, గ్యారంటీ అమ్మా. నేను అందుకోసమే నేను ఛాలెంజింగ్గా ఒకటి తీసుకుంటున్నాను. కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకి వివాహం కాదు అని చెప్పి వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయినటువంటి వాళ్ళని కొంతమందిని తీసుకుంటున్నాను నేను. మంత్రంతో రోగం నయం చేయడం ఎలా అనేదే నా పరిశోధన. వాళ్ళకి ఏ రోగం వచ్చింది, ఏ గ్రహం వల్ల వచ్చింది, ఆ గ్రహాన్ని వాళ్ళకి సానుకూలం చేస్తే రోగం తగ్గాలి అనేదే నా పరిశోధన. ఇప్పుడు నేను చేయబోయేటువంటి ఒక ప్రయత్నం మొదలు పెడుతున్నా. ఒక 4 పేషెంట్లను తీసుకుంటున్నా, ఒక హాస్పిటల్లో మాట్లాడుకున్నా, నేను 4 పేషెంట్లను తీసుకుంటున్నా, అది చేసి చూపిస్తా గ్యారంటీ. ఖచ్చితంగా ప్రేక్షకులు అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. గురుగారు మంత్రం ద్వారా అనారోగ్య సమస్యలకి పరిష్కారం ఉంది. మేబీ పూర్వకాలంలో ఉండుంటుంది, మనం కాలగమనంలో దాన్ని పక్కకు పెట్టేసి ఉంటాం. గురువుగారు మళ్ళీ దాన్ని మొదలు పెడుతున్నారు. అది ఏ మాత్రం ఫలితం వస్తుంది అనేది ఖచ్చితంగా మళ్ళీ మేము వీడియోల ద్వారా చెప్తాం. అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా సంప్రదించండి. అమ్మ, మొన్న మధ్య కూడా మనం ఢిల్లీలో ఒక వీడియో కూడా రిలీజ్ అయింది. ఢిల్లీ హాస్పిటల్లో మరణావస్థలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల గురించి మృత్యుంజయ హోమం చేశారు. విన్నాను గురుగారు. వాళ్ళు తేరుకున్నారు, ఓ పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. అంత దేనికమ్మా, మన తెలుగు రాష్ట్రాల్లో బాగా తెలిసినటువంటి, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి అపోలో హాస్పిటల్ ఉపాసన గారు, రామ్ చరణ్ గారి మిసెస్ భార్య, ఆవిడ హాస్పిటల్లో మృత్యుంజయ మంత్ర జపం చేయిస్తుంటారట వచ్చిన పేషెంట్లు. విన్నాను గురుగారు. ఇది కూడా దానివల్ల చాలా మార్పు వస్తుంది వాళ్ళలో అని చెప్పి ఆవిడే ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆవిడే చెప్పారు, ఆ మృత్యుంజయ మంత్రం ఏదైతే ఉందో, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అనే మంత్రంతో వాళ్ళకు ఉండేటువంటి రోగాలు తగ్గిపోతున్నాయి. ధన్వంతరి మంత్రం జపం చేయిస్తున్నాం కొంతమందితో. దాంతో కూడా కొంతమందికి అంటే ఇచ్చిన ఔషధాలు కూడా తొందరగా పనిచేయడం కోసం కూడా ధన్వంతరి బాగా మనం పనిచేస్తుంది. ధన్వంతరి అంటేనే ఆయన కదా. సో ఇవి తప్పనిసరిగా మార్పు అనేది ఉంటుందమ్మా. కాకపోతే ఇంకొకటి ఏంటంటే, కర్మను మొత్తం తీసేస్తారంటే ఎవరు మొత్తం తీసేయలేము. ఆ కర్మ వీటి ద్వారా వెళ్ళిపోతుంది అనేటువంటి యోగం రాసిపెట్టుంటే తప్పనిసరిగా జరుగుతుంది. కానీ మరి యోగం లేకపోతే ఏమవుతుంది అంటే, భోజన టైంకి ఆకలిస్తుందమ్మా. భోజనం దొరకలేదు, టిఫిన్ చేసాం, ఆకలి తీరుతుంది. కానీ భోజనం చేసిన సంతృప్తి ఉండకపోవచ్చు, కానీ ఆకలి ఆ క్షణానికి ఆకలి తీరుతుంది కదా. అంటే ఉపశమనం అనేది మాత్రం తప్పనిసరిగా కలుగుతుంది, దాంట్లో అనుమానమే లేదు. జపం చేసేటువంటి విధానాన్ని బట్టి కొంతమంది ఉంటారు. అంటే దీంట్లో కూడా నేను చాలామంది చూస్తుంటాం కాబట్టి చెబుతున్నా. ఇక జపం చేసే బ్రాహ్మణికి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఫస్ట్ వాడు మనస్ఫూర్తిగా చేయాలంటే ఫ్రీడమ్ ఇవ్వాలి వాడికి. మొన్న మధ్య ఒకళ్ళింటికి జపాలు పంపించాను. ఆవిడ ఏం చేస్తున్నారు, ఏ మంత్రం చేస్తున్నారు గట్టి చెప్పండి ఒకసారి, ఎనివేలేని ఇట్లా అడుగుతుంటే వాడికి ఏదో బందీం చేసి కూర్చోబెట్టినట్టు, వచ్చే డబ్బులకి బందీం చేసి కూర్చోబెట్టినట్టు మాట్లాడితే కష్టం కదా. వాళ్ళ స్వేచ్ఛగా వదిలితే వాళ్ళు కూడా పద్ధతిగా సక్రమంగా చేయగలుగుతారు. అలాంటివి లేకుండా మనం బంధించినట్టు కూర్చోబెట్టి ఒక ఫ్రీడమ్ ఇవ్వండి తప్పనిసరిగా. వాళ్ళకి మనం అంటే ప్రేమ కలిగి, నిజంగా ఒక మాట చెప్పాలంటే, పురోహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు మన దగ్గరకు వచ్చారు, ఒక్క మాట ఇంకోటి కూడా చెప్తానమ్మా, ఎన్నో లక్షల మంది పురోహితులు ఉన్నప్పుడు వీళ్ళందరినీ దాటుకుంటూ మన దాకా వచ్చారంటే మన మీద ఉన్న నమ్మకం కదా. నిజంగా గురుగారు, ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళని కాదని ఒక వ్యక్తిని రావడం అంటే ఖచ్చితంగా అక్కడ విశ్వాసం ఉంటేనే అక్కడ దాకా రాగలుగుతారు. ఇప్పుడు ఒకసారి టచ్ అయిన పర్సను వాళ్ళకి ఏదో పూజలు చేయించుకున్నారు, పని అయిపోయింది. 20 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే మనం గుర్తు వస్తున్నామంటే అప్పుడు చేసిన సక్సెస్ అయితేనే రెండోసారి గుర్తుకొస్తాం. ఎందుకు గుర్తుకొస్తాం మనం? ఆ గురుగారి దగ్గరికి వెళ్ళొద్దు, పనులు కావని చెప్తారు ఎవరైనా, అవునా? సో రెగ్యులర్ డివోటీస్ ఎవరికైతే ఉంటారో, ఒక వ్యక్తి ఒకసారి వచ్చి కలిసిన తర్వాత రెండోసారి వచ్చి కలుస్తున్నాడు అంటే ఒకసారి ఫలితం కనబడితేనే కలుస్తారు. కొంతమంది ఉంటారు అసంతృప్తి, ఇంకా జీవితాల్లో మనం మార్పు తీసుకురాలి. సంతృప్తి ఏం చేసినా సంతృప్తి ఉండదు, పనులు అవుతూనే ఉంటాయి. ఏం కాలేదు గురువు గారు, అయిందంటే సంతోషపడతాడు కదా. అవుతున్న సంగతి వీడి పురోహితుడికి తెలుసు, కనబడుతూనే ఉంటుంది. వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఐశ్వర్యం అంతా కూడా వీళ్ళ కళ్ళ ముందు కనబడుతూనే ఉంటుంది. ఏం కాలేదు గురువు గారు, ఏం కాలేదు, దేనికి అసంతృప్తిగా చెప్పుకుంటున్నాడు? పురోహితుడి దగ్గర చెప్పుకుంటే ఆయన నరఘోష పెడతాడా, నీకేమన్నా ఘోష పెడతాడా? ఇంకా సంతృప్తిగా ఉంటాడు. మా దగ్గరకు వచ్చి ఎవరైనా పూజ చేయించుకున్నప్పుడు దక్షిణ ఇచ్చినప్పుడు ఉండే ఆనందం కంటే
పని అయిపోయిందని చెప్పి ఫోన్ చేస్తారు చూడండి, వేల కోట్ల రూపాయలు ఇచ్చినంత ఆనందం కలుగుతుంది నాకు. నిజమే గురుగారు, అది వేల కోట్ల రూపాయలు. నేను ఒక ఆవిడ ఫోన్ చేశారు నాకు, గురుగారు మీరు జపాలకి చేయించుకోమన్నారు, ఇంత అవుతుందని చెప్పారు, మా దగ్గర అంత లేదమ్మా, మీరు ఎంత ఇస్తారు ఇవ్వండి అమ్మా అని చెప్పారు. మీరు ఎంత ఇస్తారు అంటే ఇంతవరకు ఇచ్చుకోగలుగుతాం, చేయించుకోండి ముందు ఫస్ట్, అయిన తర్వాత మాకు ఏమైనా పనులు అయితే మీకు తప్పనిసరిగా ఇస్తాను గురుగారు, నాకు ఇవ్వకపోయినా పర్లా, పని అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పండి అంతే, అయ్యింది ఫలితం అయింది మంచిగా అని చెప్పండి, నేను సంతృప్తిగా ఉంటాను, మీరేమి ఇవ్వకపోయినా పర్లా మీ దగ్గర ఎంత ఉంటే అంతవరకు చేయించుకోవడం ఎడమని చెప్పాను. అట్లా అంటే దాన్ని కమర్షియల్గా చూడటం కాదు కదా నాన్న, దైవత్వం. వాళ్ళు ఒక బాధలో ఉన్నారు, నిజంగానే మనకి వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బు మీద మనం ఆధారపడి ఉంటే, మొత్తం కేవలం ఒక్క మనిషి మీద ఆధారపడి ఉంటే నువ్వు పీడించి తీసుకున్నావు. అంత పీడించాల్సిన అవసరం లేకుండా భగవంతుడు నీకు జీవనాన్ని ఇస్తున్నప్పుడు పీడించాల్సిన అవసరం ఏముంది, అవునా? అంతే గురుగారు. ఆ ఖర్చుకు తగ్గట్టుగా తీసుకొని ఏదో రూపాయి వరకు ఆశిస్తే పర్లేదు, ఒకటికి 100 రూపాయలు ఆశించాలంటే కష్టం కూడా. కాబట్టి ఈ విధంగా చేసుకుంటే బెటర్గా ఉంటుంది. చూశారు కదా, షష్టాగ్రహ కూటమి గురించి మనం అంతగా భయపడాల్సిన అవసరం ఏం లేదని, గురుగారు చెప్పిన చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చని గురుగారు వివరంగా తెలియజేశారు. ఇంకా కూడా మీకు వ్యక్తిగతంగా ఏమన్నా సందేహాలు ఉన్నా, గురుగారితో మాట్లాడాలనుకున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే గురుగారి అపాయింట్మెంట్ ఇప్పిస్తాం. మీరు నేరుగా మాట్లాడచ్చు, లేదా నేరుగా కలవాలన్నా కూడా కొంచెం ముందుగా మీరు ప్రయత్నం చేస్తే మేము దానికి కూడా ఏర్పాటు చేస్తాం.